దాదాపు 2014 నుంచి ఈ రోజు వరకు అప్పుడు అధికారం లేదు, ఇప్పుడు అధికారం ఉంది. ఇంకా ఎంత కాన్షియస్ గా ఆయన కడప డెవలప్మెంట్. మనకున్న సమస్య ఏంటంటే రోడ్లు, కాలువలు. నిన్న రాత్రి కూడా కూర్చొని నాకే అన్నం తినలేదని నేను 10 గంటలకు పైకి పోయినా. అన్న 7 గంటలకే తినేసి వచ్చి కూర్చొని ఉన్నారు. ఫస్ట్ రౌండ్ లో ఎక్కడ రోడ్లు, కాలువలు వేయాలా, సెకండ్ రౌండ్ లో ఎక్కడ వేయాలా, డబ్బులు ఎంత ఉన్నాయి. ఏం చిన్న విషయం కాదు. కడప డెవలప్మెంట్ కంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి కడప కార్పొరేషన్ కబ్జా చేసుకొని అత్యంత నిర్లక్ష్యంకి గురైన కార్పొరేషన్ ఏదంటే మన కడప కార్పొరేషన్. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఉన్న కార్పొరేషన్ కంటే అత్యంత అధోగతిలో ఉన్న కార్పొరేషన్ ఏదంటే కడప. కష్టపడడానికి నేను కానీ వాసన కానీ సిద్ధంగా ఉన్నాను. కార్పొరేషన్ సంబంధించిన కమిషనర్ కానీ ప్రతి ఒక్క ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ హెల్త్ వర్కర్స్ కానీ అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. మీకు గమనించారు, ఒక్కసారి కార్పొరేషన్ లో బాడీ పడంగానే అధికారులందరూ కడపలో రోజు మార్నింగ్ వాక్ చేస్తా ఉన్నారు. చాలా మార్పు వచ్చింది, ఇంకా చాలా మార్పు రావాలా. మనం 20-30% వరకు ఇంకా ఇంకొకటి మన ఓళ్ళు కడపలో ఉన్న సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుంచి మే 30 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు గృహ గణన. మొదటి దశ యొక్క స్వీయ గణన ఏప్రిల్ 16 నుంచి 30 వరకు. మీరు మీ ఇంటి నుంచే ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్. 27 మన జనగణన మన వికాసం. వీధి వీధి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027. డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ కి నివాస్ ఐఏఎస్ వారు ఏమంటున్నారంటే మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. కొంచెం మన జెంట్స్ కూడా హ్యాండ్ డిస్టెన్స్ తో నిలబడితే ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. ఈ యొక్క సెన్సస్ ఆఫ్ ఇండియా 2027 గురించి ఈ ర్యాలీకి విచ్చేసిన మన ఈ సెన్సస్ లో ఉన్న ఎన్యూమరేటర్స్ గురించి ప్రతి హౌస్ ని మనం ఈ గణనలోకి తీసుకుంటాము. ఆ ఇండ్ల జాబితా, ఇండ్ల గణనకు ముందుగా పబ్లిక్ కి భారత ప్రభుత్వం ఇప్పటికే సెల్ఫ్ ఎన్యూమరేషన్ స్వీయ గణన అనేటువంటి ఒక పోర్టల్ ని యాక్సెస్ లో ఉంచింది. సో